అంటున్నావు చూడు, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఎక్కడైనా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు అని నువ్వు అంటున్నావు కదా. బహిరంగ సభలు ప్రజాస్వామ్యంలో బహిరంగ సభలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీటింగ్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దాన్ని మేము కాదనలే. కానీ నువ్వు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు, తెలంగాణ రాష్ట్ర ప్రజల పండుగ రోజు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ బహిరంగ సభ పెట్టడానికి ఎందుకు వచ్చినావు అని అడుగుతున్నాం. అందుకోసమే నీకు పర్మిషన్ ఇవ్వలేదు బహిరంగ సభకు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం కూడా తప్పే. ఎందుకంటే ఈ తెలంగాణ వచ్చిన రోజు తెలంగాణ ప్రజలకు 4 కోట్ల ప్రజలు పండుగ చేసుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పండుగ చేస్తుంది. అలాంటి రోజున నువ్వు ఇక్కడికి వచ్చి బహిరంగ సభలు ప్రెస్ మీట్లు పెట్టడం కరెక్ట్ కాదు అంటున్నాము. ఏది ఇది ఎవరి సొమ్ము కాదు, మీ అబ్బ సొమ్ము కూడా కాదు, మీ జాగర్ కూడా కాదు ఇక్కడ. అది గుర్తుపెట్టుకో. 4 కోట్ల మంది ప్రజలు కొట్లాడి ఉద్యమం చేసి ప్రాణత్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ. అటువంటి తెలంగాణలో వచ్చి నువ్వు ఆ తెలంగాణ వచ్చిన రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ బహిరంగ సభ పెట్టుకుంటాం అని అంటే అది కరెక్ట్ కాదు కదా. అది తప్పు అని తెలుసుకో మొదలు. అది ప్రెస్ మీట్ కూడా నిన్న పెట్టవద్దు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు. అది కాంగ్రెస్ పార్టీకి తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు, మా ముఖ్యమంత్రి గారికి తెలుసు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఎవరిని ఎక్కడైనా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు. కానీ నిన్నటి రోజున కాదు తెలంగాణలో. నిన్నటి రోజున తెలంగాణ ప్రజలందరికీ పండుగ రోజు. పండుగ జరుగుతుంటే ఆ తెలంగాణ ప్రజలను డిస్టర్బ్ చేయడం కోసం, తెలంగాణ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చి బహిరంగ సభ పెడదాం అనుకున్నావా? ఏం తమచ్చలు చెప్తున్నావా? దాని వెనుక నరేంద్ర మోడీ గారు, కేటీఆర్, హరీష్ రావు ఉన్నాడనే విషయం కూడా మాకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం చేస్తుంది, తెలంగాణ ప్రజలు పండుగ చేసుకుంటున్నారు అని కుతంత్రాలు పన్ని మీరు ఇక్కడ బహిరంగ సభ పెట్టి తెలంగాణ ప్రజలను ప్రశాంతంగా ఉండకుండా చేయాలనే లక్ష్యంతోనే నువ్వు ఇక్కడ బహిరంగ సభ పెడదామని ఉన్నావు. అది కరెక్ట్ కాదు అంటున్నాము. అది గుర్తుపెట్టుకో. నీకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఒక డిప్యూటీ సీఎం, నువ్వు ఒక సినిమా యాక్టరు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడమంటున్నా. అది గుర్తుపెట్టుకొని ఆలోచన చేసుకొని మాట్లాడు. రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు, చట్టాల మీద నీకు గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఇవన్నీ ఆలోచన చేసి నువ్వు రాజకీయాలు చెయ్యి. ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి, సినిమా యాక్టర్ అయి ఉండి మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కరెక్ట్ కాదు. అది గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పుతే చేయడం కాదు, నువ్వు ఆలోచన చెయ్యి. రాజ్యాంగాన్ని చదువు, చట్టాలను చదువుకో, ప్రజల సమస్యలను చదువు, ప్రజల సాధక బాధకాలను అర్థం చేసుకో, ప్రజల మనోభావాలను అర్థం చేసుకో. అలాంటి వాడే రాజకీయ నాయకుడు అవుతాడు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. బీజేపీలు నరేంద్ర మోడీ గారు చెప్పిందో, కేటీఆర్ చెప్పిందో, లేకుంటే ఇంకోటి చెప్పిందో వాళ్ళు చెప్పినట్టు నువ్వు వింటే నువ్వేం రాజకీయ నాయకుడువే బాబు? నీకేం చరిత్ర ఉంటుందా బాబు? చరిత్ర కాదు, చరిత్రహీనుడు అవుతావు. అది గుర్తుపెట్టుకో. నీ అంతట నువ్వు నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలను పెంచుకో. చరిత్రను చదువు. ఈ దేశ చరిత్ర ఏంది, ఈ రాష్ట్రాల చరిత్ర ఏంది. నిన్న మాట్లాడిన కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇచ్చినటువంటి స్క్రిప్టే అని చెప్పేసి బీఆర్ఎస్ అంటాం. అది ఎవడో అన్నోడు చెప్పనుకుంటాలి లుచ్చానా కొడుకులకు. మా ముఖ్యమంత్రి గారు ఇట్లా ఇస్తారా? ఎవడో అన్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టేంత స్థాయి ఉందా ఇప్పుడు? ఇటేనో దాని వెనుక మీ మీడియా కూడా తెలుసుకోవాలి. దాని వెనుక నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు చెప్పాడు. ఎందుకు చెప్తుందంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వ్యతిరేకి, తెలంగాణ రాష్ట్రం నాకు ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పిందే నరేంద్ర మోడీ గారు. నిండు పార్లమెంట్లో తెలంగాణ ఇవ్వడం నాకు ఇష్టం లేదు, తెలంగాణ డోర్లు బంద్ చేసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, అది కరెక్ట్ కాదు, తెలంగాణ ఇవ్వడమే నాకు ఇష్టం లేదని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే పార్లమెంట్లో చెప్పాడు. అదేవిధంగా వాళ్ళ ఎంపీ, బీజేపీ ఎంపీ పాకిస్తాన్తో పోల్చాడు తెలంగాణను. వాళ్ళందరూ తెలంగాణ వ్యతిరేకులు. బీజేపీ ఈ దేశ ప్రధానమంత్రి, బీజేపీ ఎంపీలందరూ బీజేపీ పార్టీ
తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నది. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ వెనుక కేటీఆర్ హరీష్ రావు అనేది కుట్రకుతంత్రాలు చేసి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలు పండుగలో నిమగ్నమై ఉన్నారు. ఇది జరగకుండా చూడాలి, ప్రశాంతంగా ఉండకూడదు, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, ప్రజలను డిస్టర్బ్ చేయాలనే లక్ష్యంతో నిన్న బహిరంగ సభ పెట్టడానికి ఆయనకు చెప్పి పెట్టించారు. సభ ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి అది ప్రెస్ మీట్ ఏం పెట్టుకున్నాడు, ఏం మాట్లాడుకున్నాడు, అది సొంత ఇంట్లో పెట్టుకున్నాడు. సో అది ప్రెస్ మీట్కు పర్మిషన్ అనేది ఎవరిది ఉండదు అట్లా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అలాంటి ఉండదు. బహిరంగ సభకు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు పర్మిషన్ ఇయ్యం. నువ్వు ఎప్పుడన్నా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఎక్కడైనా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు, అది మాకు కూడా తెలుసు. నువ్వు ఎక్కడైనా పెట్టుకో, మాకు అర్థం, ఇప్పుడు పెట్టుకో. భయపడు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంటుంది. అవే 140 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ మధ్యలో పుట్టి ఈ మధ్యలో ఆ పార్టీలు పుట్టిన ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళను 1,00,000 మందిని చూసింది. గీలను పట్టించుకుంటుంది అవే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం 10 ఏళ్ళు జైల్లో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అది గుర్తుపెట్టుకోవాలి. దీనికి చరిత్ర ఉంది. తెలంగాణలో